రామాయణం. లక్ష్మణుడు సాలవృక్షం పైకెక్కి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. రాముడు కిందుండి, లక్ష్మణ ఏం కనిపిస్తుంది అంటాడు. అన్నయ్య చెప్తా ఉండు, నాకు తెలుస్తుంది చెప్తా అంటూ, హా అన్నయ్య, ఒక పెద్ద సైన్యం వస్తుంది, రథాలు గజాలు అశ్వాలు అంతా వస్తున్నాయి అంటాడు. అవునా, ఎవరై ఉంటారు అంటాడు రాముడు. ఇంకెవరు, మన భరతులు గారు. తల్లి పేరు నిలబెట్టడానికే వస్తున్నాడు. అన్నయ్య చెప్తున్నా విను, మనల్ని అరణ్యాలకి పంపి తన బిడ్డకు రాజ్యాభిషేకం చేయాలనుకుంది ఇతని తల్లి. ఇప్పుడు మళ్ళీ ఇతన్ని మన మీదకి పంపింది. ఇతను మనకి హాని చేయడానికే వస్తున్నాడు. మొత్తం సైన్యంతో వస్తున్నాడంటే అంతేగా. వదిన్ని లోపలికి వెళ్ళమను, నువ్వు ధనుర్బాణాలు పట్టుకో. కానీ వాటి అవసరం ఉండదు, నేనే ముగించేస్తాను, చంపేస్తాను భరతుణ్ణి. భరతుడి శవం ముందు కూర్చొని ఆ పాతకి ఏడుస్తూ ఉంటుందిగా, అప్పుడు ఆమెను కూడా చంపేస్తాను, నీకు రాజ్యాభిషేకం చేయిస్తాను. పూర్వాపరాధిని వధించొచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, వీడు మనకి పూర్వమే అపరాధం చేశాడు, వీడిని మనం చంపేయచ్చు అంటూ ఆవేశంతో ఉంటాడు లక్ష్మణుడు. ఇదంతా చెట్టు మీద నుంచే. రాముడు అంటాడు, సరే ఏదో ఒకటి చేద్దువు గాని ముందైతే కిందికి రా అంటాడు. కిందికి దిగాక రాముడు మళ్ళీ అడుగుతాడు, లక్ష్మణ నువ్వు సరిగ్గా చూసావా, మన భరతుడేనా అని. అవునన్నా, మనవాడే, మన జెండానే, మన సైన్యమే అంటాడు లక్ష్మణుడు. లక్ష్మణ ఇది చెప్పు, చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసే కదా పెరిగాం, మరి భరతుడంటే నీకు అలాంటి అభిప్రాయం ఎలా వచ్చింది? భరతుడు ఎప్పుడైనా ఎవరినైనా కష్టపెట్టాడా? భరతుడికి రాజ్యం కావాలని నీకెందుకు అనిపించింది? భరతుడిని చంపి నాకు రాజ్యం ఇస్తానంటున్నావు, నాకు రాజ్యం కావాలా లక్ష్మణ? శత్రుఘ్నుడికి భరతుడికి నీకు లేని ఏ సుఖమైనా సరే నాకు కొంచెం ప్రాప్తించినా సరే అది భస్మమైపోవుగాక అంటాడు రాముడు. రాజ్యం ఉంటే మన నలుగురికి ఉండాలి, ఒక్కడికి ఎందుకు? నేను పెద్దవాడిని కాబట్టి పేరు నాదుంటుంది, కానీ రాజ్యం మన నలుగురిది. అయినా ఇవన్నీ కాదు, నీకు రాజ్యం కావాలా చెప్పు, నేను భరతుడికి ఒక్క మాట చెప్తాను, వెంటనే నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, చెప్పు నీకు కావాలా అంటాడు రాముడు. లక్ష్మణుడు కొంచెం సిగ్గుపడుతూ లోపల అనుకుంటున్నాడు, ఇదే నాతో వచ్చిన చిక్కు, ఏదేదో మాట్లాడేస్తాను. అన్న చూడు, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు, అన్నలా ఉండాలి అనుకుంటూ, అన్న ఒకవేళ నాన్న వస్తున్నాడేమో, నాన్న మనల్ని చూడకుండా ఉండలేడు కదా, మనం వచ్చి చాలా రోజులైపోయింది కదా, అందుకే నాన్న వస్తున్నాడేమో అంటాడు. ఇంతలో భరతుడు ముగ్గురు తల్లులతో సైన్యంతో రథాలు దిగి కుటీరం దగ్గరికి వస్తూ ఉంటాడు. వశిష్ఠుడు అమాత్యులు మొదలైన వారందరినీ చూసి రాముడు ఎదురెళ్లి వాళ్ళకి నమస్కరిస్తాడు. జడధారి అయి కనిపిస్తున్న రాముణ్ణి చూసి బోరున ఏడుస్తూ పాదాల మీద పడిపోతాడు భరతుడు. రాముడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. రాముడు ఎలా అయితే జడధారి అయి నారచీరలు ధరించి ఉన్నాడో, భరతుడు కూడా అచ్చు అలానే ఉన్నాడు. అప్పుడే అర్థమవుతుంది రాముడికి దశరథుడు లేడు అని. దశరథుడు ఉండి ఉంటే భరతుడు అలా జడదారి కావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. భరత ఏం జరిగింది, నువ్వు ఈ విధంగా ఉన్నావేంటి అంటాడు రాముడు. భరతుడు ఏమీ మాట్లాడడు. జై శ్రీరామ్.